కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిశారు. వారి సమస్యలను రేణుకా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్మెంట్ అనంతరం తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పటి వరకు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విన్నవించుకున్నారు. బెనిఫిట్స్ ఆలస్యం కావడంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ మేడం. రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ అని చెప్పి వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా శోచనీయం. దీంట్లో ఇంట్లో డిలే ఎందుకు అయిందో నాకు తెలియదు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవటం లేదనే సమాజ నిజాన్ని ఆయన గుర్తించి దానికి కూడా ఓ చర్య తీసుకొని ఒక ప్రొసీజర్ పెడదామని చెప్పిన వారు తప్పకుండా మీ సమస్యను వారు స్పందిస్తారు. ఆయన ఎన్నో పనులలో నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. తప్పకుండా మీ సమస్య వాళ్ళ వరకు ఆయన వరకు చేరేటట్టు నా బాధ్యత, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నా బాధ్యత అది ఆయన దృష్టికి తీసుకెళ్తే నాకు పూర్తి నమ్మకం. రేవంత్ గారికి మీ సమస్య తెలిసిందంటే, ఆయన దృష్టికి వచ్చిందంటే, మరి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బట్టి విక్రమార్క గారు ఆయన దృష్టి మీరు సంతకాలు పెట్టారన్నారు కదమ్మా, ఆయనతో కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకు ఆగినాయి, ఎట్లా ఆగినాయి.